హాయ్ ఫ్రెండ్స్! ఈ మూవీ స్టార్టింగ్ లో హీరో ఓ బైక్ మీద వెళ్తూ ఉంటాడు. కొందరు దుండగులు అతని బైక్ ని అడ్డగిస్తారు. అతన్ని రౌండప్ చేస్తారు. వాళ్ళతో హీరో బీభత్సంగా ఫైట్ చేస్తాడు. కానీ ఆ దుండగుల చేతిలో హీరో కత్తిపోట్లకు గురవుతాడు. అటుగా వస్తున్న పోలీస్ పెట్రోలింగ్ వెహికల్ హీరోని చూస్తుంది. వెంటనే అతన్ని హాస్పిటల్లో చేర్పిస్తారు. నెక్స్ట్ సీన్ లో మూవీ ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్తుంది. హీరో ఇంజనీరింగ్ చదువుతాడు. కానీ చాలా సబ్జెక్టులు అతను ఫెయిల్ అయిపోతాడు. ఆ కారణం చేత తన తండ్రి ఇంటి నుంచి హీరోని వెళ్ళగొడతాడు. సిటీలో ఉన్న వాళ్ళ మామయ్య దగ్గరికి హీరో వస్తాడు. ఇక్కడే మనకి హీరోయిన్ ఇంట్రడక్షన్ జరుగుతుంది. హీరోయిన్ ఒక షాపింగ్ మాల్ లోకి వెళ్తుంది. ఆమె వెంబడిస్తూ హీరో ఆమె వెనకాతలు వెళ్ళిపోతాడు. హీరోయిన్ సైట్ కొడుతున్న హీరోని ఆమె అబ్జర్వ్ చేస్తుంది. ఆమె షాపింగ్ చేసుకొని ఆ బిల్ హీరో చేత కట్టిస్తుంది. ఓ బార్ లో మందు కొడుతున్న సమయంలో హీరోకి తన పాత స్నేహితుడు కనిపిస్తాడు. 10th క్లాస్ కూడా పాస్ అవని అతను ఇప్పుడు సాఫ్ట్వేర్ కంపెనీలో ప్రోగ్రామర్ గా చేస్తున్నానని చెప్తాడు. అది ఎలా సాధ్యమైంది అని అడిగితే ఫేక్ సర్టిఫికేట్ల పుణ్యం అని చెప్తాడు. ఆ ఫేక్ సర్టిఫికేట్లు ఎక్కడ దొరుకుతాయో నాకు కూడా చెప్పవా? 10th చదివి నువ్వే ప్రోగ్రామర్ అయితే ఇంజనీరింగ్ చదివిన నేను ఇంకేం అవ్వాలి అంటూ చాలా ఆతృతగా ఆ ఫేక్ సర్టిఫికేట్లు ఎక్కడ తయారు చేస్తారో ఆ అడ్రస్ ని తన ఫ్రెండ్ దగ్గర నుంచి తీసుకుంటాడు. తర్వాత రోజు తన ఫ్రెండ్ ఇచ్చిన అడ్రస్ ని వెతుక్కుంటూ హీరో ఆ ఫేక్ సర్టిఫికేట్లు ఇచ్చే ప్లేస్ కి వెళ్తాడు. అక్కడ రిసెప్షనిస్ట్ గా హీరోయిన్ పనిచేస్తూ ఉంటుంది. ఆమె దగ్గరికి వెళ్లి తనకు కావాల్సిన సర్టిఫికేట్ గురించి అడుగుతాడు. హీరోయిన్ ఒక మెనూ తన చేతిలో పెడుతుంది. ఏ సర్టిఫికేట్ కి ఎంత అమౌంట్ కట్టాలనేది అందులో ఉంటుంది. మన హీరోకి కావాల్సిన సర్టిఫికేట్ కి 2 లక్షలు అవుతుందని చెప్తుంది. మన హీరో దగ్గర చూస్తే చిల్లుగవ్వ కూడా ఉండదు. ఇప్పటికిప్పుడు 2 లక్షలు ఎలా సంపాదించాలని ఆలోచిస్తున్న సమయంలో మన హీరోకి ఒక వడ్డీ వ్యాపారస్తుడి గురించి తెలుస్తుంది. అతని కిడ్నీలు షూరిటీగా పెట్టుకుని డబ్బులిస్తాడని తెలుసుకుని హీరో తన మామ కిడ్నీలను షూరిటీగా పెట్టుకుని ఓ 2 లక్షలు అప్పుగా ఇవ్వమని ఆ వడ్డీ వ్యాపారస్తుని అడుగుతాడు. అతను సరే అని చెప్పి హీరోకి 2 లక్షలు అప్పుగా ఇస్తాడు. ఆ డబ్బులు పట్టుకొని ఫేక్ సర్టిఫికేట్లు ఇచ్చే ఆఫీస్ కి మన హీరో వచ్చి ఆ 2 లక్షలు కట్టేసి తనకి సర్టిఫికేట్ తొందరగా అరేంజ్ చేయమని అడుగుతాడు. మన వాడి దురదృష్టమో ఏమో గాని సర్టిఫికేట్ కోసం ఆ ఆఫీస్ కి వెళ్లిన రోజే పోలీసులు ఆ సంస్థ ఎండీని అరెస్ట్ చేసి పట్టుకుపోతారు. పాపం మన హీరో కట్టిన 2 లక్షలు తిరిగి రావని తెలుసుకుని చాలా బాధపడతాడు. వాళ్ళ మామ తన కిడ్నీల పరిస్థితి ఇంకంతే అని భయపడుతూ ఉంటాడు. ఇలా కొన్ని రోజులు గడిచిపోతాయి. తీసుకున్న 2 లక్షలకి వడ్డీ కట్టే రోజు వస్తుంది. మన హీరో దగ్గర డబ్బులు లేక వడ్డీ డబ్బులు కట్టలేకపోతాడు. విలన్ హీరో వాళ్ళ మామని కిడ్నాప్ చేసి తన స్థావరానికి తీసుకుపోతాడు. ఇంటికొచ్చిన హీరోకి ఇంట్లో తన మామ లేకపోయేసరికి అతని సెల్ కి ఫోన్ చేస్తాడు. ఆ ఫోన్ ని వడ్డీ వ్యాపారి ఎత్తుతాడు. మీ మామ మా దగ్గరే ఉన్నాడు. వడ్డీ డబ్బులు కట్టి మీ మామని తీసుకెళ్లిపో. ఒకవేళ నువ్వు వడ్డీ డబ్బులు కట్టకపోతే మీ మామ కిడ్నీలు మేము తీసుకుంటామని అంటాడు. హీరో కంగారుగా ఆ వడ్డీ వ్యాపారం ఉన్న ప్లేస్ కి వస్తాడు. ఎలాగైనా మీ డబ్బులు కట్టేస్తాం, మా మామనేమీ చేయొద్దని బ్రతిమాలతాడు. నువ్వు ఎలా కట్టగలవు? నీ దగ్గర రూపాయి లేదు. నువ్వు నమ్ముకున్న ఆ ఫేక్ సంస్థ వాళ్ళని పోలీసులు పట్టుకుపోయారు. నీ మామ దగ్గర కూడా ఒక్క రూపాయి లేదు. కాబట్టి ఇంకా నువ్వు నాకు డబ్బులు కట్టలేవులే. మీ మామ కిడ్నీలు నేను తీసేసుకుంటున్నాను అని అంటాడు. తన మామను కాపాడడానికి అప్పుడు హీరో పెద్ద ఫైట్ చేస్తాడు. అక్కడున్న విలన్లందరినీ కొట్టేస్తాడు. ఆ వడ్డీ వ్యాపారస్తుడికి వార్నింగ్ ఇస్తాడు. 4 రోజుల్లోని అమౌంట్ నీకు కట్టేస్తాను. అంతవరకు మా జోలికి రావద్దు అని చెప్తాడు. వడ్డీ వ్యాపారస్తుడు మన హీరో ఫైట్ కి భయపడిపోతాడు. హీరో పెట్టిన కండిషన్ కి సరే అని అంటాడు. కట్ చేస్తే హీరో వాళ్ళ నాన్న హీరో తన మామతో కలిసి ఉంటున్న రూమ్ కి వస్తాడు. నీకు పెళ్లి కుదిర్చాము. అమ్మాయి ఉద్యోగస్తురాలు. నీకు కట్నంగా 10 లక్షలు ఇస్తానంది. నువ్వు ఏ పని చేయాల్సిన అవసరం లేదు. ఆమె నిన్ను పోషించుకుంటుంది. కాబట్టి ఆ పెళ్లికి నువ్వు ఒప్పుకోవాల్సిందే అని అంటాడు. ఎప్పుడైతే హీరో వాళ్ళ నాన్న ఆ మాట చెప్పాడో పక్కనున్న హీరో వాళ్ళ మామకి తన 2 కిడ్నీలు సేఫ్ అని ఒక ధైర్యం వస్తుంది. ఆనందం కలుగుతుంది. ఎలాగైనా ఈ సంబంధం ఓకే చేయించేయాలని అతను గట్టి నిర్ణయానికి వచ్చేస్తాడు. హీరో నేను ఇప్పుడప్పుడే పెళ్లి చేసుకోనని ఎంత వాదించినా హీరో వాళ్ళ మామ మాత్రం ఒప్పుకోడు. పట్టుబట్టి హీరోని పెళ్లి చూపులకు తీసుకువెళ్తాడు. ఇంతకీ పెళ్లి కూతురు ఎవరో కాదు, మన హీరోయిన్. మొదట్లో కొంచెం తటపడాయించిన చివరికి వాళ్ళిద్దరు పెళ్లి కుదిరిపోతుంది. ఫేక్ సర్టిఫికేట్ల కేసులో అరెస్ట్ అయిన ఆ సంస్థ ఎండి బెయిల్ మీద బయటకు వస్తాడు. అతనికి బెయిల్ ఇప్పించింది అతని సొంత తమ్ముడు. అసలు ఈ ఫేక్ సర్టిఫికేట్ల ఐడియా ఇచ్చిందే అతను. అయితే తమ్ముడిని మోసం చేసి ఆ బిజినెస్ మొత్తం అన్నొక్కడే చూసుకుంటాడు. అన్న మీద ఎంత కోపం ఉన్నా అతనికి బెయిల్ ఇప్పించి జైలు నుంచి విడిపిస్తాడు అతని తమ్ముడు. ఇప్పటికైనా మనసు మార్చుకొని నీ వ్యాపారంలో నన్ను కూడా భాగస్వామిని చెయ్యు అని అన్నను రిక్వెస్ట్ చేస్తాడు. కానీ వాళ్ళ అన్న మాత్రం
అతన్ని తన బిజినెస్ లో పార్ట్నర్ గా చేసుకోవడానికి ఇష్టపడాడు. దాంతో అన్న మీద చాలా కోపంతో ఉంటాడు అతని తమ్ముడు. ఫేక్ సర్టిఫికేట్ల విషయంలో కోర్టు నుండి పోలీసులకి ఒక డైరెక్షన్ వస్తుంది. ఆ ఫేక్ సర్టిఫికేట్ల సంస్థ ద్వారా ఫేక్ సర్టిఫికేట్లు పొంది ఎవరెవరు లబ్ధి పొందారో వారందరి లిస్టు కోర్టుకు సబ్మిట్ చేయమని అందులో ఉంటుంది. ఎప్పుడైతే కోర్టు నుంచి ఈ ఆర్డర్ వచ్చిందో ఆ ఫేక్ సర్టిఫికేట్లు సప్లై చేసిన అతనికి చాలా మంది పెద్దల నుంచి ఫోన్లు వస్తుంటాయి. వాళ్ళల్లో లాయర్లు, డాక్టర్లు, ఇంజనీర్లు, చివరికి పోలీసులు కూడా ఉంటారు. నువ్వు కోర్టుకి సబ్మిట్ చేయబోయే లిస్ట్ లో మా పేరు తప్పిస్తే నీకు ఇంత అమౌంట్ ఇస్తానని అతనికి మనీ ఆశ చూపిస్తారు. ఇతనికి కూడా ఇదేదో బాగానే ఉందే అనే ఆలోచన వస్తుంది. అలా అతను ఎవరెవరికి సర్టిఫికేట్లు జారీ చేశాడో వాళ్ళ లిస్ట్ ను తయారు చేస్తున్న సమయంలో అతని దగ్గరికి అతని తమ్ముడు వస్తాడు. అన్నయ్య, నువ్వు 1,00,000, 2,00,000కి ఆశపడి ఎవరి పేర్లు తప్పించొద్దు. నువ్వు ఎవరెవరికైతే ఆ సర్టిఫికేట్లు జారీ చేసావో వాళ్ళ లిస్టు నాకివ్వు. ఆ లిస్టుతో చాలా డబ్బులు మనం సంపాదించొచ్చు అని అంటాడు. కానీ అతను తన తమ్ముడు మాటల్ని ఏమాత్రం లెక్క చేయడు. తన బిజినెస్ తనదేనంటాడు. ఇందులో నువ్వు జోక్యం చేసుకోవద్దు అని అంటాడు. ఈ విషయంలో అన్నదమ్ములిద్దరికీ కొంతసేపు గొడవ అవుతుంది. తమ్ముడు కోపంగా అక్కడి నుంచి బయటకు వచ్చేస్తాడు. అలా కోపంగా బయటకు వచ్చేసిన అతను ఓ రెస్టారెంట్ కి వెళ్తాడు. అతను ఆర్డర్ ఇవ్వకుండానే అతనికి ఫుడ్ తో పాటు మందు కూడా సర్వ్ చేస్తాడు అక్కడ సర్వర్. అతను సర్వర్ వైపు ఆశ్చర్యంగా చూస్తాడు. ఇంతలో అక్కడికి హీరో నవ్వుకుంటూ వచ్చి, ఈ ఆర్డర్ ఇచ్చింది నేనే అన్నయ్య, నీకోసమే అంటూ అతనితో మాటలు కలుపుతాడు. ఆ ఫేక్ సర్టిఫికేట్ల గురించి, తన అన్నయ్య ఇతనికి చేస్తున్న ద్రోహం గురించి లైట్ గా టచ్ చేస్తాడు. అతన్ని కొంచెం రెచ్చగొట్టి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. తర్వాత రోజు టీవీలో బ్రేకింగ్ న్యూస్ రన్ అవుతూ ఉంటుంది. అదేంటంటే ఆ ఫేక్ సర్టిఫికేట్లు జారీ చేసిన వ్యక్తి హత్యకు గురయ్యాడు అని. ఆ హత్య కేసు అతని తమ్ముడి మీద పడుతుంది. కానీ పోలీసులు కోర్టులో ఆ నేరాన్ని రుజువు చేయలేకపోతారు. అందువల్ల అతని తమ్ముడు నిర్దోషిగా బయటకు వచ్చేస్తాడు. ఆ రోజు రాఖీ పండుగ. చెల్లెళ్ళందరూ వారి వారి అన్నయ్యలకు రాఖీలు కడుతూ ఉంటారు. అక్కడే హీరో ఒంటరిగా దిగాలుగా ఉంటాడు. అతని దగ్గరికి ఒక అమ్మాయి వచ్చి, అన్నయ్య నేను నీకు రాఖీ కట్టనా అంటాది. హీరో నవ్వుతూ సరేనమ్మా అంటాడు. ఆ పాప హీరోకి రాఖీ కడుతుంది. అప్పుడే అక్కడికి వచ్చిన హీరోయిన్ ఆ రాఖీ కట్టిన పాపకి ఒక చాక్లెట్ గిఫ్ట్ గా ఇస్తుంది. హీరోతో ఏంటి అంత ఎమోషనల్ గా ఉన్నావు అని అడుగుతుంది. హీరో హీరోయిన్ తో తన చెల్లి గురించి చెప్తాడు. అమ్మా, నాన్న, నేను, చెల్లి, మాది ఒక అందమైన మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. తన చెల్లికి అన్నంటే ఎంతో ఇష్టం. అలాగే అన్నయ్య కూడా తన చెల్లిని ఎంతో ప్రేమగా చూసుకుంటాడు. కానీ దురదృష్టవశాత్తు ఒకరోజు చెల్లెలు ఆడుతూ కింద పడిపోతుంది. కడుపు నొప్పి అని విలవల్లాడిపోతుంది. చెల్లికి ఏమైందో తెలియని హీరో చాలా కంగారు పడతాడు. ఆమెను హాస్పిటల్లో జాయిన్ చేస్తాడు. మీ చెల్లికి వచ్చింది 24 గంటల కడుపు నొప్పే, ఏం పర్వాలేదు, ఆపరేషన్ అయితే ఆమెకి బాగైపోతుంది అని అక్కడ డాక్టర్స్ చెప్తారు. 24 గంటల కడుపు నొప్పే కదా, ఏముందిలే, అరగంటలో బయటకు వచ్చేస్తుంది, తన చెల్లికి ఏమీ కాదు అని మన హీరో అనుకుంటాడు. కానీ ఆమె చనిపోతుంది. అల్లారు ముద్దుగా చూసుకున్న తన చెల్లి లేదని తెలియగానే హీరో చాలా బాధపడతాడు, కృంగిపోతాడు. తన చెల్లి శవానికి నివాళులు అర్పించడానికి వచ్చిన అక్కడి చుట్టుపక్కల వాళ్ళలో ఓ నర్సింగ్ చేసిన అమ్మాయి కూడా ఉంటుంది. ఆ అమ్మాయి తన పక్కనున్న ఆంటీతో, వీరు తీసుకెళ్లిన హాస్పిటల్ అంత మంచి హాస్పిటల్ కాదు, అక్కడ డాక్టర్లు సరైన వాళ్ళు కాదు, ఆమెకి కడుపు నొప్పి ఒక దగ్గర వస్తే వాళ్ళ ఆపరేషన్ వేరే చోట చేశారు, అందుకే ఈమె చనిపోయింది అని అంటుంది. ఆ మాటలు మన హీరో వింటాడు. హీరో ఆ హాస్పిటల్ మీద దాడి చేస్తాడు. అక్కడున్న డాక్టర్ పై పోలీస్ రిపోర్ట్ ఇస్తాడు. ఒక ఫేక్ సర్టిఫికేట్ తో అతని హాస్పిటల్ రన్ చేస్తున్నాడని తెలుసుకుంటాడు. ఇలాంటి ఫేక్ గాల వల్ల ఎంతమంది జీవితాలు నాశనం అవుతున్నాయో అని, ఈ ఫేక్ గాలు అసలు ఈ దేశంలోనే ఉండకూడదు, అలాంటి వాళ్ళందరినీ కటకటాల వెనక తోసేయాల్సిందే అనే నిర్ణయానికి వస్తాడు. ఆ లక్ష్యంతోనే హీరో ఈ సిటీలో అడుగు పెట్టాడు. వచ్చిన రోజు నుండే ఆ ఫేక్ సర్టిఫికేట్లు తయారు చేసే వాళ్ళు ఈ సిటీలో ఎక్కడెక్కడ ఉంటారనేది తెలుసుకున్నాడు. మన హీరోయిన్ పనిచేస్తున్న సంస్థ మీద పోలీస్ కంప్లైంట్ ఇచ్చింది కూడా మన హీరోనే. తన దగ్గర నుండి ఫేక్ సర్టిఫికేట్లు పొందిన వారి వివరాలను రెడీ చేస్తున్న ఆ డేటా కోసం హీరో వెళ్తాడు. ఆ డేటాను ఇవ్వమని అడుగుతాడు. అక్కడ హీరోకి ఆ సంస్థ యజమానికి మధ్యన గొడవ జరుగుతుంది. హీరో అతన్ని చంపేస్తాడు. ఈ కథంతా హీరో హీరోయిన్ కి ఇప్పుడు దాకా చెప్పుకుంటూ వచ్చాడు. ఆ కథ విన్న హీరోయిన్ మనసు కరిగిపోతుంది. అతని చెల్లికి జరిగిన అన్యాయానికి చాలా బాధపడుతుంది. హీరో తన చెల్లి కోసం చేస్తున్న త్యాగం తెలుసుకొని అతని మీద హీరోయిన్ కొన్న ప్రేమ మరింత రెట్టింపు అవుతుంది. తన హ్యాండ్ బ్యాగ్ లో ఉన్న ఒక పెన్ డ్రైవ్ ను తీసి హీరో చేతిలో పెడుతుంది. జైలు నుండి బెయిల్ మీద బయటకు వచ్చిన తన బాస్, మనం సర్టిఫికెట్లు ఇష్యూ చేసిన వాళ్ళ డేటా మొత్తాన్ని తీసుకొని నా దగ్గరికి రా అని చెప్పాడు. నేను ఆ లిస్ట్ అంతా తయారు చేసి ఈ పెన్ డ్రైవ్ లో పెట్టుకొని అతని దగ్గరికి వెళ్లేసరికి అతను చనిపోయి ఉన్నాడు. ఇంకా చేసేది లేక నేను అక్కడి నుంచి వెనక్కి వచ్చేసాను. నువ్వు ఎవరి డేటా కోసమైతే ఎదురు చూస్తున్నావో ఆ డేటా ఈ పెన్ డ్రైవ్ లో ఉంది.
అని హీరోతో చెప్తుంది. హీరోయిన్ హీరోతో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళిద్దరిని దూరంగా ఓ వ్యక్తి అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు. ఆ వ్యక్తిని హీరోయిన్ పై నిఘాకై హీరోయిన్ వాళ్ళ బాస్ వాళ్ళ తమ్ముడు ఏర్పాటు చేసిన వ్యక్తి. ఎప్పుడైతే హీరోయిన్ పెన్ డ్రైవ్ హీరోకి ఇచ్చిందో ఆ విషయాన్ని హీరోయిన్ బాస్ వాళ్ళ తమ్ముడికి ఫోన్ చేసి చెప్పేస్తాడు ఆ వ్యక్తి. ఆ పెన్ డ్రైవ్ కోసమే మూవీ స్టార్టింగ్ లో హీరో పైన అటాక్ జరిగింది. హీరోని కత్తితో పొడిచిన దుండగులు హీరో దగ్గర ఆ పెన్ డ్రైవ్ ఉందేమో అని వెతుకుతారు, కానీ వాళ్ళకి పెన్ డ్రైవ్ దొరకదు. ఇంతలో అక్కడికి పోలీసులు వచ్చేసరికి హీరోని వదిలేసి వాళ్ళు పారిపోతారు. ఇక ప్రెజెంట్ కి వస్తే హీరో ఓ హాస్పిటల్లో ఐసీయూలో ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉంటాడు. హీరో వాళ్ళ పేరెంట్స్ ఆ హాస్పిటల్ కి వచ్చి హీరో ఉన్న పరిస్థితిని చూసి చాలా బాధపడతారు. అక్కడే ఉన్న హీరో వాళ్ళ మామయ్యని ఏం జరిగిందని హీరో వాళ్ళ నాన్న అడుగుతాడు. అతను జరిగిందంతా హీరో వాళ్ళ నాన్నకి చెప్తాడు. విలన్ పంపించిన రౌడీలు హాస్పిటల్ కూడా వచ్చేస్తారు. హీరోపై అటాక్ చేయబోతారు. కానీ మన హీరో అన్ని కత్తిపోట్లు ఉండి కూడా అస్సలు కేర్ చేయడు. అక్కడున్న రౌడీలందరితోని ఫైటింగ్ చేసేస్తాడు. ఇంతలో హీరో వాళ్ళ నాన్నని విలన్ కిడ్నాప్ చేసి తన స్థావరానికి తీసుకుపోతాడు. హీరోకి వీడియో కాల్లో వాళ్ళ నాన్న పరిస్థితిని చూపిస్తాడు. అది చూసిన హీరో వెంటనే బైక్ ఎక్కేసి విలన్ ఉన్న స్థావరానికి వెళ్లి అక్కడున్న రౌడీల్ని విలన్ ని చితక్కొట్టేసి వాళ్ళ నాన్నని కాపాడుకుంటాడు. అడ్డొచ్చిన విలన్ని కత్తితో పొడిచి చంపేస్తాడు. ఆ సంస్థ ద్వారా ఫేక్ సర్టిఫికెట్ సంపాదించిన వారి వివరాలన్నీ కూడా సోషల్ మీడియాలో పెట్టేస్తాడు. అది చాలా వైరల్ అవుతుంది. పోలీస్ డిపార్ట్మెంట్ మొత్తం అలర్ట్ అవుతుంది. ఎవరెవరైతే ఫేక్ సర్టిఫికేట్ల ద్వారా ఉద్యోగాలు పొందారో, మంచి మంచి స్థానాల్లో ఉన్నారో వాళ్ళందరూ అరెస్ట్ అయిపోతారు. హీరో హీరోయిన్లకి పెళ్లి జరిగిపోతుంది.